బీజేపీ మళ్లీ వస్తే దేశంలో మత కొల్లాలు తప్పవని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. దళితుల హక్కులను మోదీ హరించి వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇటు కేటీఆర్ వ్యాఖ్యలపై ఏసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. జీవో 46 గురించి కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మత కల్లోలాలను రెచ్చగొడుతోందని విమర్శించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దళితుల హక్కులను మోదీ హరించి వేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదన్నారు జీవన్ రెడ్డి. మోడీ గారు రాజకీయం చేస్తుండు, ముస్లింస్ అనే బూచి చూపెట్టి హిందువులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండు. కానీ వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ముస్లింస్ కూడా ముస్లింలలో ఉన్నత వర్గాలు ఎవరైతే ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నారని చెప్పి పేర్కొంటూ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది మోడీ గారు. ఇక్కడ నువ్వు చేస్తున్నది ఏంది? సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాలు ఏదైతుందో దళితులు, బలహీన వర్గాలు వాళ్ళ పొట్టగొడుతున్నామని చెప్పి అంటున్నా. తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ వ్యాఖ్యలను వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత మల్లు రవి. మల్లన్నను పల్లి, బఠానీ అని సంబోధించిన కేటీఆర్ పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా సోనియా గాంధీ వస్తున్నారని చెప్పారు. తెలంగాణ సాధన కోసం పనిచేసిన అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు మల్లు రవి. తెలంగాణ ఇచ్చిన దేవత కాబట్టే సోనియాను ఆహ్వానిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, జగదీష్ రెడ్డికి పదవులు ఎలా వచ్చేవని ప్రశ్నించారు. జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా సోనియా గాంధీ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సన్మానించాలనేటటువంటి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా, అదే రకంగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ పోరాట నాయకులు గాని, కార్యకర్తలు గాని, ప్రజలు గాని అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ గాని, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గాని మీకు ఇలా పదవులు ఎక్కడి నుంచి వచ్చేది? ఆ రోజు సోనియమ్మను తెలంగాణ తల్లి అని చెప్పి వర్ణించి ఈ రోజు ఉత్సవాలకు పిలవద్దని చెప్పి మంత్రిపదం నుంచి మాట్లాడుతున్నటువంటి జగదీష్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా సిగ్గు శరం లేకుండా ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదు. జీవో 46 గురించి కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. అశోక్ నగర్ లో ఓ నిరుద్యోగ యువతి చనిపోతే తప్పుడు నిందలు వేశారని ఫైర్ అయ్యారు. జీవో 46పై ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని, అంతలోనే ఎంపీ ఎన్నికల కోడ్ వచ్చిందని తెలిపారు బల్మూరి. 317పై కూడా సబ్ కమిటీ ఉందని, ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వెళ్లిపోయే 3 రోజుల ముందు ఏదైతే ఫైనల్ లిస్ట్ పెట్టేసి, సెలక్షన్ లిస్ట్ పెట్టేసి ఆ జియో 46 ని రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా ఇమీడియట్ గా క్యాన్సిల్ చేస్తే సెలెక్ట్ అయిన విద్యార్థులు, దాని తర్వాత జియో 46 వలన లాభపడే నష్టపోయిన విద్యార్థులు ఇద్దరి మధ్యలో కొట్లాట పెట్టి తమాషా చూసే ప్రయత్నం కలవకుండా తారక రామారావు చేసిండు. సింగరేణి స్థలంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారందరికీ పట్టాలు అందేలా చూస్తానన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. పట్టణంలోని 34 వార్డుల్లో ఇళ్ల పట్టాలు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి పట్టణంలో పర్యటించారు ఎమ్మెల్యే వినోద్. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ 4 నుంచి 5 లక్షల మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. మన సింగరేణి సోదరులకు ఒకసారి విశ్వాసం ఇప్పిస్తున్నా. ఈ ఉన్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇప్పటిదాకా వార్డులలో అయిన సమస్యను ఏ రూపంగా పట్టాలు రావాలనో, ఏ రూపంగా వీళ్ళకి క్లారిటీ రావాలనో నేను సింగరేణి మేనేజ్మెంట్తోని, నేను ప్రత్యేకంగా సీఎండీ గారితో, సీఎంతో కూడా మాట్లాడి మన బెల్లంపల్లిని ఎట్లా కాపాడాలన్నా, ఏ లెవెల్లో సొల్యూషన్ వస్తే బాగుంటుందా, రెవెన్యూ అథారిటీస్తో మాట్లాడాలన్నా ఒక ప్రొఫెషనల్గా ఒక మీటింగ్ పెట్టించి మనకున్న బెల్లంపల్లి అతి తొందరగా ప్రాక్టికల్ వర్కింగ్ ప్లాన్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తున్నా. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి బస్తీలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన ఓదెలు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే వినోద్. ఓదెలు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు వినోద్.